డ్రగ్స్ భూతం టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపేస్తోంది. తెలుగు సినీ నటులపై ఉన్న గౌరవాన్ని దిగజార్చే విధంగా కొందరు సినీ ప్రముఖుల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో బయటకొచ్చాయి. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ పేరు బయటకొచ్చింది. పూరితో పాటు తెలుగు తెరపై ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు వెండితెరపై కనుమరుగైన చార్మి కౌర్ పేరు కూడా ఈ డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎవరి పేర్లు బయటకు రాలేదు. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా పేర్లు బయటకొచ్చాయి. డ్రగ్స్ కేసులో చార్మికు కూడా నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో నిన్న చార్మి కౌర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మిమ్మల్ని ఎవరైనా దిగజార్చాలని, కిందకు దించాలని ప్రయత్నిస్తుంటే వారికంటే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నట్లేనని చార్మి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చార్మి ఎందుకు చేసుంటుందో ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ కేసులో తనకు ఏ సంబంధం లేకపోయినప్పటికీ అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారనేది చార్మి వాదన. మరి చార్మి వాదనలో నిజమెంత ఉందో తెలియాలంటే విచారణ జరిగేంత వరకు ఆగాల్సిందే.